జగన్మోహన్ రెడ్డి గారు అధికారంలో ఉండగా ఏ రోజు కూడా ఆ పదాన్ని అసలు ప్రక్కన పెట్టేశారు. అదేమిటి అంటే నేను పట్టణొక్కడు కార్యక్రమం అన్నారు. ఒక రాజధాని లేదు, ఒక రోడ్డు లేదు, ఒక పోలవరం అసలు లేదు. అంతెందుకు అన్నమయ్య డ్యాము అది గేటు కొట్టుకుపోతే దాన్ని పట్టించుకున్న నాదుడే లేడు. అది జగన్మోహన్ రెడ్డి గారి హయాంలో కదా జరిగింది. సరే జరిగితే జరిగింది, దానికి మరి ఎవరైతే కొంతమంది ప్రాణాలు కూడా కోల్పోయారు కదా, సరే ప్రభుత్వం తరపున కాంపెన్సేషన్ ఇస్తారు, అదంతా ఓకే. కానీ భవిష్యత్తులో ఇట్లాంటివి ఎక్కడ జరగకుండా ఉండాలి అని చెప్పేసి అట్ ద సేమ్ టైం ఆ డ్యామ్ను మరలా పునరుద్ధరించాలి కదా. మరి అసలు అక్కడ ఏమైనా చేశారా? అవి ఏమి ఉండవు. కానీ నేను బటన్ నొక్కే కార్యక్రమం చేశాను. ఇప్పటివరకు కూటమి ప్రభుత్వం వచ్చిన తర్వాత సూపర్ 6 అన్నారు, ఏమీ చేయలేదు అన్నారు. పోనీ దాన్నైనా విమర్శించండి. పదే విమర్శిస్తుంది అదే కదా. కూటమి అధికారంలోకి వచ్చిన నెల రోజుల్లోపే మొదలు పెట్టేశారు. సరే చేసుకుంటే చిన్నపిల్లలు లాగడం ఏంటండి? ఆ పాపకి ఏమన్నా తెలుసా? రేపు ఎంత ఇదిగా ట్రోల్స్ చేస్తారు. ఇవాళ రాజకీయాలు ఎంత దరిద్రంగా తయారయ్యాయంటే చివరికి ఫంక్షన్స్లో కూడా టీడీపీ వైసీపీ లాగా ఉంది. వైసీపీ వాళ్ళ ఫంక్షన్ టీడీపీ వాళ్ళని పిలిచే పరిస్థితి లేదు, ఎంత సొంత బంధువులైనా కానీ. అలాంటి దారుణమైన స్థితికి దిగజారిపోయారు. ప్రజలు కూడా గమనించాలి మీరు. ఇవాళ రాజకీయాలు ఎంత దారుణం అంటే, సరే ప్రజలకు చైతన్యం ఉంది, అంత బాగానే ఉంది, కానీ కోర్ వెళ్ళిపోయిందనమాట నరనరాల్లోకి. చివరికి తన మన అనే భేదం కూడా లేదు. ఇక రాజకీయం అంటే రాజకీయమే. బాగా కలిసి ఉండే మిత్రులు కూడా విడిపోతున్నారే ఈ రాజకీయాల వలన. ఇంతటి దారుణం, ఇంతటి దరిద్రపు రాజకీయం ఆంధ్రప్రదేశ్లో తప్ప ఇంకెక్కడ ఉండదేమో.